निर्मल जिला भाईसा मंडल के देगांव ग्राम पंचायत में आज दोपहर कौमी शाहरा नंबर 63 पर एक अफसोसनाक सड़क हादसा पेश आया, जिसमें वदगुनूर शेखर नामी शख्स उम्र 50 साल मौके पर ही जाबक हो गया। मरहूम पेशे से हजाम था और वाले गांव भाईसा मंडल का रहने वाला था। शेखर अपनी बीवी सुशीला के साथ अपनी बेटी से मुलाकात के लिए जिला निजामाबाद के जानकमपेट गांव जा रहा था। देगांव बस स्टॉप पर निजामाबाद डिपो से ताल्लुक रखने वाली आरटीसी इलेक्ट्रिक बस नंबर TG16 T2130 जैसे ही रुकी, दोनों मियाँ बीवी बस में सवार होने की कोशिश कर रहे थे कि इसी लम्हे में बस अचानक हरकत में आ गई। शेखर फिसलकर बस के टायर के नीचे आ गया और मौके पर ही हलाक हो गया। बताया जा रहा है कि मरहूम ने हाल ही में नए मकान की तामीर के लिए भूमि पूजन किया था और खानदान का वाहिद कफील था। इस हादसे से पूरा खानदान गम में डूबा हुआ है। मुकामी अफराद ने फौरी तौर पर भाईसा रूरल पुलिस को इत्तला दी, जिस पर SI शंकर ने मुकामे हादसे पर पहुंचकर और हालात का जायजा लिया। अहले खाना की शिकायत पर पुलिस ने मुकदमा दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया। मुतासरा खानदान के लिए सरकारी इमदाद और इंसाफ का मुतालबा किया जा रहा है। ఆయన పేరేంటి? శేఖర్. మీరు ఏమైతారు? భర్త అవుతారా? మీ పేరేంటి అమ్మా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఏ ఊరికి? జంకంపేట్కి. బస్ ఎక్కేటప్పుడు అయిపోయినాయా? అట్లానా? నువ్వు కూడా అంతేనా? వయసు ఎంత ఉంటాయమ్మా? అట్లానా? ఏం పని చేస్తాడు? ఎక్కడ? ఊర్లో చేస్తారా? శేఖర్ మార్వేరేమో. మార్వేరు. వయసు ఎంత ఉంటాయి? వయసు 40-50 ఏళ్ళు ఉంటుంది సార్. అట్లానా? ఏం చేస్తాడు? బార్బర్ పని చేస్తాడా? ఎట్లా ఏం జరిగింది? అనుకోకుండా జరిగింది సార్, మాకు తెలియదు కదా. ఇక్కడ అట్లానా? విషయాలు ఏం తెలియదు. మేము అనుకోకుండా ఫోన్ చేస్తే మేము వచ్చిన వాళ్ళం సార్. జరిగిన విషయం మాకు గురించి ఏం తెలియదు. పక్షం మేము లేపని ఏ బండ్లు కూడా పోనీయాము సార్. ఖచ్చితంగా మాకు జరగాల ఇన్స్టెంట్. ఏ గవర్నమెంట్ కానీ ఏమన్నా కానీ ఇన్స్టెంట్ లాస్ట్ అవుట్సోర్స్లో ఉన్నారు. నేను డైరెక్ట్ చెప్తున్నా సార్, మీరు ఏమన్నా అనుకోండి, మీరు మీడియాకి పెట్టండి, ఏమన్నా పెట్టండి, నేను ఒక్కడే చెప్తున్నా, ఇది న్యాయం జరగాలి సార్. ఆయన పూర్ కండిషన్లో ఉన్నాడు, ఆయనకు భూమి లేదు, ఒక బిడ్డే కొడుకు. నేను కన్ను డిస్కస్ సార్. ఏం నాకు అందరూ ఫోన్ చేస్తే షేర్లకు వచ్చింది సార్. ఇది కూడా చెప్తున్నా సార్, మీరు రియల్గా చెప్పండి, ఆయనకి ఏం తెలియదు. మా ఊర్లో కూడా అడగండి సార్, మా ఊర్లో అడగండి, ఆయనకి ఏం తెలుసు ఎప్పుడు సుఖం చెప్పండి సార్, ఆయనకి ఏం తెలుసు ఏం తెలియదు చెప్పండి సార్. కళ్ళు తెలుసు సార్, ఇలా స్పాట్ చచ్చిపోయింది సార్. ఇంత నా ఘోరంగా చచ్చిపోయిందంటే మీరు ఏం చేస్తున్నారు అడగండి సార్. ఒకసారి గవర్నమెంట్కి అడగండి సార్. నా గురించి నాకు ఎంత బాధ అనిపిస్తుంది సార్. నా అంటే చచ్చిపోయింది, నాకు తోడుగా ఉంటుంది సార్. ఇయ్యాలని మొగ్గు పోసినాం సార్ ఇల్లుకు. ఏం జరుగుతుంది? మా తమ్ముడు మాకు ఇయ్యాల పోసిన కొద్దిగా నా దగ్గరనే ఉన్నాడు. నా మట్టగా ఇచ్చే తమ్ముడు పుట్టినాడు. మా తల్లి చెప్తున్నా సార్, నేను నిజంగా చెప్తున్నా సార్. నాకు మీడియా మొత్తం పంపడు సార్, మీడియా పంపడి నేను చెప్తున్నా సార్. నా రియల్ స్టోరీ నేను అన్నావు సార్, నా సొంత అన్నావు సార్, తోడబుట్టి అన్నావు సార్. నీ పేరేంటి అన్న? నా పేరు నా రమేష్ సార్. రమేష్ బోడిగమ్మ రమేష్ సార్. భయపడారు. మీ నాన్న పేరు? మా నాన్న పేరు గంగారాం సార్. గంగారాం. నా ముగ్గురు కొడుకులు సార్. నా నడిపైన చనిపోయింది సార్. మా పెద్దన్న ఇంకా బతుకున్నాడు సార్. ఇంకా రియల్ చెప్తున్నా, మీరు అందరూ ఎంత. దుకాణం ఎక్కడ ఆయనది? దుకాణం లేదు సార్, ఇట్లా కింద కొరిగిపోతాడు సార్. అట్లా కింద కూర్చొని కొరిగిపోతాడు సార్. ఆయన దుకాణం లేదు, ఏం లేదు సార్. క్లియర్ చెప్తున్నా సార్, మీరు ఎక్కడైనా చెక్ చేస్తే చేయండి సార్. వాలిగాంలో కింద కొరిగి చేస్తాడు సార్. అసలు వ్యక్తి చనిపోయాడు, మీరు ఏం న్యాయం చేయగలుగుతారో మీరు చేయండి సార్. మీ న్యాయం ద్వారా, మీ మీడియా ద్వారా మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా. మీ గవర్నమెంట్కి కూడా నమస్కారం చెప్తున్నా. తప్పేమంటే మీరు నమస్కరించండి సార్. ఓకే.